ఇవాళ మళ్ళీ మేమంతా చార్మినార్కి వచ్చేసాం. అసలు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఏమైందంటే మీకు చెప్తాను. హాయ్ హలో నా క్రేజీ ఫ్యామిలీస్. యాక్చువల్లీ 4:30కి వెళ్ళేసి చార్మినార్కి వెళ్తున్నాము. ఎందుకంటే మా ఫ్రెండ్ గాడి వాళ్ళ తమ్ముళ్ళు వచ్చేసారు. 3 days అయింది. వాళ్ళ తమ్ముళ్ళు గోల్ చేస్తున్నారు, అన్న ఎక్కడ తీసుకెళ్ళవా అనేసి. అందుకని మార్నింగే లేచి ట్రాఫిక్ ఉండదు కదా అనేసి వెళ్తూ ఉన్నాం చార్మినార్కి. మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, ఎందుకు వచ్చారు వాళ్ళ తమ్ముళ్ళు అనే కదా. మావాడు కొత్త బైక్ తీసాడు అనమాట, దాని గురించి వచ్చారు. బైక్ తీసేసుకున్నాం ఆల్రెడీ, ఇంకా అందుకని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళలేదని ఫీల్ అవుతుంటే ఇలా చార్మినార్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము ఎప్పుడు వెళ్దాం అనుకోవడమే తప్ప మార్నింగ్ టైమ్స్లో టైం ఉండదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనేసి ఎప్పుడు వెళ్ళాము. అందుకే ఎప్పుడో ఒకసారి అప్పుడెప్పుడు వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం చూడడానికి. వాళ్ళ తమ్ముడు ఖాతాలో వేసేసేది మనం కూడా దీన్ని. మా బద్రిగాడు దుర్మార్గుడు అండి. నైట్ ఏమని చెప్పాడంటే 6కి లేచి నిదానంగా వెళ్దాం లేరా అన్నాడు. కానీ మార్నింగ్ ఏమో 4:30కి లేపి లేండ్రా అన్నాడు. సరేలేండి, మా ముచ్చట్లు ఎప్పుడు ఉండేదే కదా. ఎలాగో చార్మినార్కి వచ్చేసాము, ఇంకా మా బండ్లు అలిగేసి ఎప్పుడు మీరు ఫస్ట్ దిగడమేనా, మమ్మల్ని ఫస్ట్ తీయండి అనేసి. అందుకే ఎట్టయితే అటు అయిద్దులని వాళ్ళని ఫస్ట్ నిలబెట్టేసి ఒక వీడియో, ఒక ఫోటో, మా వాళ్ళని ఒక 2-3 ఫొటోస్ దిగేసి అందులోనే మేము కూడా కొన్ని ఫొటోస్ దిగేసి పెడుతున్నాను. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. కామెంట్ ముఖ్యం మిక్కిలు, ఓకేనా. చూసి అలా వెళ్ళిపోకండి, మాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి. ఇంకా అలా ఫొటోస్ దిగేసిన తర్వాత మా వాళ్ళు ఫోటో షూట్ చేస్తున్నారు ఏదో కెమెరాలు తెచ్చుకున్నట్లు. అందుకని నేను పక్కకి వెళ్ళి మా వాళ్ళని ఒక వీడియో తీసేసి చార్మినార్ కింద నుంచి పైవర్ దాకా వీడియోస్ తీస్తూ. ఏం చెప్పండి, మీకు హార్టే లేదు కదా అబ్బా. చూసి మళ్ళీ అలా వెళ్ళిపోతారు. ఎందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఒక్క లైక్ నాకు ఒక రెడ్ బుల్తో సమానం, నేను ఎక్కువ వీడియోస్ చేయగలను, ఓకేనా. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఓకే బాయ్, దిస్ ఈజ్ ఫర్ టుడే, వెయిట్ ఫర్ టుమారో. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఇట్స్ యువర్ క్రేజీ కేశవ.